Welcome to my video. I am in Hampi. రెండు ఫ్రెండ్స్ ఇప్పుడే మనం హంపి చరిత్ర తెలుసుకుందాం. ఈ హంపి కర్ణాటకలోని విజయనగరం జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం హోస్పేట్ జిల్లాలో తుంగభద్ర నది ఒడ్డున ఉంది. ఇది ప్రాచీన విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. నేడు హంపి భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యమైన పురావస్తు మరియు సాంకేతిక ప్రదేశాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. హంపి చరిత్ర, హంపి ప్రాచీన కాలంలో ఒక ముఖ్యమైన నివాస ప్రాంతంగా ఉండేది. అయితే 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం స్థాపనతో హంపి గొప్ప నగరంగా అభివృద్ధి చెందింది. అండ్ 1336లో హరిహర రాయలు మరియు బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. విజయనగర సామ్రాజ్యంలోని ప్రముఖ పాలకుల్లో శ్రీకృష్ణదేవరాయలు అత్యంత ప్రసిద్ధుడు. ఆయన పాలనలో హంపి రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించింది. ఆ కాలంలో హంపి ఒక పెద్ద వాణిజ్య కేంద్రంగా ఉండేది. విదేశీ వ్యాపారులతో కూడా సంబంధాలు కలిగి ఉండేది. 1565లో జరిగిన తాళికొట్టు యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యాన్ని తీవ్ర నష్టం జరిగింది. హంపి నగరం కూడా దాడులకు గురై క్రమంగా తన వైభవాన్ని కోల్పోయింది. హంపిలో పర్టికులర్గా ఎన్ని నిర్మాణాలు ఉన్నాయంటే చెప్పడానికి అయితే ఖచ్చితంగా ఇది లేదు. యునెస్కో చేసిన పరిశోధనల ప్రకారం 1600కు అంటే 1600కు పైగానే నిర్మాణాలు ఉన్నాయి. అవి అనేకంగా ఉన్నాయి. పుణ్యక్షేత్రాలు కావచ్చు, మండపాలు కావచ్చు, రాజభవనాలు కావచ్చు, కోటలు, గేట్లు, ఇలా అనేకంగా నిర్మాణాలు ఉన్నాయి. ఈ దాంట్లో మన హంపిలో ప్రధాన దేవాలయాలు అంటే విరూపాక్ష దేవాలయం, ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తుంది విరూపాక్ష దేవాలయం. దాని పక్కకు ఉన్నది అప్పుడు కట్టిన బావి. అంటే ఈ విధంగా అక్కడ చాలా విశాలంగా ఉంటుంది ఇది. అండ్ దాని పక్కనే ఇంకా విఠల దేవాలయం కానీ, శ్రీకృష్ణ దేవరాయల దేవాలయం కానీ, అచ్యుత రాయ దేవాలయం కానీ, ఇలా చాలా చెప్పుకుంటా పోతే చాలా విధంగా ఉన్నాయి. అది హంపి నగరంలో నిర్మాణం ప్రధానంగా ద్రావిడ వాస్తు శైలంలో నిర్మించాడు. అంటే ద్రావిడులు అంటే విశాలంగా కట్టేవారు. నిర్మాణం స్థానికంగా లభించే అక్కడ ఇప్పుడు హంపి చూసుకుంటే మొత్తం కొండలు, గుట్టలే ఉంటాయి. అక్కడ గ్రానైట్ రాళ్ళు చాలా చాలా పెద్దవి ఉంటాయి. అక్కడున్న రాళ్ళని తీసుకొని వాటన్నిటితో అక్కడ నిర్మాణాలు చేపట్టారు. ಎಂಟಿ ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡಿದ್ರೆ ಗಂಡ ರೀಲ್ಸ್ ಮಾಡ್ತಾರೆ. ಏನು ಮಾಡ್ತಾರಪ್ಪ ಅಂತ ಅದಕ್ಕೆ ಜಾಸ್ತಿ ಜನ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಜಾಸ್ತಿ ಜನ ಆಗಿದ್ದಾರೆ. ಅದಕ್ಕೆ ಎಲ್ಲರೂ ಇಲ್ಲಿ ಊರ ಜನಗಳೆಲ್ಲ ಹೀರೋಯಿನ್ಗಳೇನೆ ಎಲ್ಲ ಆ ಸಿನಿಮಾದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಹಂಪಿ ಬರೋರು ಎಲ್ಲ ಹಂಗೆ ಎಲ್ಲ ಜಾಸ್ತಿ ಮಹಾರಾಷ್ಟ್ರದಿಂದ ಬರೋರು. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಯಾರಿಲ್ಲ, ಮಹಾರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ಈ ಥರ ಮಾಡೋದು, ರೀಲ್ಸ್ ಮಾಡ್ತಾರೆ, ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡೋದು, ಅದನ್ನು ಮಾಡೋದು. ಇಲ್ಲ ಸರ್, ನಿಜ ಹಂಗೆ ಆಗಿದೆ ಈಗೆಲ್ಲ. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ನಿಮ್ಮ ಹೆಸರು? ರಂಗನಾಥ್. ಓಕೆ. హంపిలో విఠల దేవాలయం ఉంటుందని చెప్పే కదా. విఠల దేవాలయం ముందు ఇందులో ప్రసిద్ధమైన రాతి రథం ఉంటుంది. రాతి రథము, కళ్యాణ మంటపము, ఉత్సవ మంటపము మరియు అత్యంత శిల్పాలతో కూడిన స్తంభాలు ఉన్నాయి. అందులో ముందుగా రాతి రథం హంపికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిందని చెప్పవచ్చు. ಎಷ್ಟು ವರ್ಷದಿಂದ ಇದ್ದೀರಿ ಇಲ್ಲಿ? ನೀವು ಇಲ್ಲೇ ಹುಟ್ಟಿದ್ರ? ಆದ್ರೆ ಕಮಲಾಪುರಲ್ಲಿ ಅಲ್ಲ, ನಮ್ಮೂರಾಗ ಹುಟ್ಟಿದ್ದು. ನಿಮ್ಮೂರು ಯಾವ ಊರು? ಕಮಲಾಪುರದಾಗ ಹುಟ್ಟಿರೋದು. ಅದೇ ಅಲ್ಲ ನಾನು ಅಂದಿದ್ದು. ಅಲ್ಲಿ ಬೆಳೆದಿರೋದು ಅಲ್ಲೇ ಕಮಲಾಪುರದಾಗ ಬೆಳೆದಿರೋದು. ಮದುವೆ ಅಲ್ಲೇ. ಎಷ್ಟು ವರ್ಷ ಇದೆ ನಿಮಗೆ? ಇನ್ನು ಎಷ್ಟು ವರ್ಷ ಪಾಸ್ ಆಗ್ತದೆ ನಮಗೇನು ಒಂದು ನೂರು ಇದೆಯಾ? ವಯಸ್ಸು 5 ವರ್ಷ ಅಂತಾರೆ. 5 ವರ್ಷ ಅಂತಾರೆ. ಎಷ್ಟಮ್ಮ? 5 ವರ್ಷ ಅಂತಾರೆ. ಇನ್ನು 5 ವರ್ಷ ನಿನಗೆ. ಜಾನ್ ಹುಷಾರಿಲ್ಲ ಅಂತೀರ? మన హంపి అంటే గుర్తొచ్చేది శ్రీకృష్ణదేవరాయలే. శ్రీకృష్ణదేవరాయలు ఏమో 1509 నుంచి 1531 వరకు విజయనగర సామ్రాజ్యంలో అత్యంత ప్రసిద్ధి అయిన చక్రవర్తుల్లో ఒకరు. అంటే విజయనగర సామ్రాజ్యం అంటే ఇప్పుడు హంపికి ఆయన
కాలంలో విజయనగర సామ్రాజ్యం రాజకీయంగా కానీ ఆర్థికంగా సైనికంగా మరియు సాంస్కృతికంగా కూడా అత్యున్నత స్థాయిలో చేరుకుందని యునెస్కో కూడా చెప్పింది. శ్రీకృష్ణదేవరాయలు క్రీశకం 1513లో మన హంపీలో కృష్ణా దేవాలయాన్ని నిర్మించారు. అక్కడ ఒడిస్సా నుంచి మన బాలకృష్ణ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారంట మన కృష్ణ దేవాలయంలో 1513లో. కోతి దిగుతా ఉంది. ఏం రా డప్పు కొడుతున్నా బ్యాండా? ಸ್ವಲ್ಪ ಎಷ್ಟು ಬೇಕಷ್ಟೇ ಸ್ವಲ್ಪ ಎಷ್ಟು ಬೇಕಲ್ಲ ಅಷ್ಟೇ ವೇಸ್ಟೇಜ್ ಮಾಡಬೇಡಿ ಅಷ್ಟೇ. ಬನ್ನಿ ಸರ್ ಮುಂದೆ ಬನ್ನಿ ಊಟ ಮಾಡೋಣ.